హాయ్! హలో అండి. ఇలా చిరిగిన పాత టవల్స్‌ని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోండి. చాలా యూజ్ అయ్యి ఒక ఆర్గనైజర్‌తో వచ్చేసానండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే ఒక పాత మందంగా ఉన్న టవల్ తీసుకున్నానండి. తీసుకొని ఈ విధంగా చివర్లో అయితే చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి ఉంటుంది కదా! దాన్నయితే సెపరేట్ చేస్తున్నాను. చూడండి క్లాత్ అయితే ఎంతుందో అంత సెపరేట్ చేసి పెడుతున్నానండి. సైడ్‌లో పెట్టుకోవాలి దీనైతే. ఇప్పుడు క్లాత్‌నయితే చూడండి టవల్‌నయితే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి 2 భాగాలుగా. ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఇలా చూడండి ఇంతవరకు కట్ చేసుకొని, ఇప్పుడు సైడ్‌లో మరియు కింద మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలనమాట. స్టిచ్చింగ్ వేసిన తర్వాత చూడండి ఇలా ఉంది. ఇప్పుడు పైనైతే మనం స్టిచ్చింగ్ వేసే పని లేదండి. ఎందుకంటే అది డిజైన్ ఉంది కాబట్టి ఆల్రెడీ అదైతే ఫోల్డింగ్ చేసుంది కాబట్టి మనకు అవసరం లేదండి. అంతే అండి చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. పైనైతే హ్యాండిల్‌కైతే మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండీ! ఆ క్లాత్‌ని తీసుకొని ఈ విధంగా 2 పీసెస్‌గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత పైన మనం హ్యాండిల్ లాగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలండి 2 సైడ్‌లైతే. అంతే అండి చాలా సింపుల్‌గా తయారు చేసుకున్నాము. ఇక మిల్క్ షాప్ గాని, లేదా గ్రోసరీ షాప్ గాని చిన్న చిన్న ఐటెమ్స్ తీసుకొచ్చేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి. పెద్ద బ్యాగ్స్ అలాంటివి ఏమీ లేకుండా తప్పకుండా ట్రై చేయండి. ఐడియా అనేది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.